షేర్ చేసుకొని సీనియర్ సివిల్ జడ్జ్ నాగేశ్వరరావు సార్ గారు, జూనియర్ సివిల్ జడ్జ్ కోరుట్ల శ్రీమతి భవాని గారు మేడం గారికి, మరియు సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ రాజారాం సార్ గారికి, పీపీ ఏజీటీ పేరున నా యొక్క నమస్కారాలండి. మేబీ ఇక్కడ మెట్పల్లిలో ఇక్కడ బార్లో దిస్ ఇస్ మై లాస్ట్ స్పీచ్. సో ఆకలి అవుతున్నా కొంచెం ప్రేర్ చేయండి, ఎందుకంటే మనకు లాస్ట్లో ఇచ్చారు. ఎందుకంటే మనం ఎలాంటి బ్యాచ్ అంటే బ్యాక్లో కూర్చొని కామెంటరీ చేసే బ్యాచ్, కానీ స్టేజ్ ఎప్పుడు మాట్లాడింది. ఫస్ట్ సిటిజన్ కోర్టులో ఉన్నప్పుడు లోక్ అదాలత్ అవకాశం వచ్చి మాట్లాడమంటే కూడా సార్ మేడం ఏం మాట్లాడాలి, మన పోర్ట్ఫోలియో జడ్జి మేడం గారే ఉండేవాళ్ళు. మేడం ఎట్లా మాట్లాడాలి, నేను ఏదైనా మాట్లాడప్పుగా ఏమన్నా లేదు, అందరూ మాట్లాడడం జరిగింది. సో ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ స్టార్ట్ చేశాము. సార్ రాకముందు ఎట్లంటే పూర్వము క్రితం తర్వాత, సో సార్ వచ్చినంత వరకు ఒక రేంజ్ ఉంటుంది, తర్వాత సెకండ్ హాఫ్ వేరే ఉంటుంది. సో రావడం మనకు చాలా ఎనర్జీ ఇచ్చింది, నాకు చాలా బర్డెన్ తగ్గింది. సార్ రావడం వల్ల అంతకుముందు ఎమ్మెల్యేసీ ప్రోగ్రామ్స్, టీఎల్సీస్ టోటల్గా నా మీద బర్డెన్ ఉంటుంది. సార్ ఏంటంటే దాన్ని బర్డెన్గా తీసుకోలేదు, దాన్ని ఒక అవకాశంగా, దాన్ని ఒక ఇంట్రెస్ట్గా తీసుకొని సార్ చేయడం వల్ల, అంటే మేజిస్ట్రేట్ కోర్ట్స్లో అడిగి చాలా వర్క్స్ ఉంటాయి, చాలా మిస్లీనియస్ వర్క్స్ ఉంటాయి. సో సార్ అది తీసుకోవడం వల్ల నాకు చాలా బర్డెన్ ఫ్రీ అనిపించింది. ముందుగా అందరికీ ధన్యవాదాలు అండి, మెట్పల్లి బార్ అసోసియేషన్ సభ్యులు మరియు కోరుట్ల వాళ్ళకు, ఎందుకంటే ఇన్ని రోజులు నన్ను భరించినందుకు. లక్కీలీ 3 ఇయర్స్ చాలా స్పీడ్గా జరిగిపోయింది. 3 ఇయర్స్లో నాకు ఏ ఒక్క రోజు కూడా ఎందుకు ఇక్కడికి వచ్చానా, మెట్పల్లి పోస్ట్ ఎందుకు వచ్చిందా అని బాధపడ్డ రోజు లేదండి. ఎందుకంటే నేను మెట్పల్లి పోస్టింగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. సో అంటే ఐ వాజ్ నాట్ డ్యూ ఫర్ ట్రాన్స్ఫర్. ఆ టైంకి నాకు చాలా సడన్గా ట్రాన్స్ఫర్ వచ్చింది. మీకు తెలిసి ఫస్ట్ కోరుట్లోకి వచ్చింది, మీరందరూ పట్టుబట్టి మాకు మెట్పల్లికి కావాలని తెచ్చుకున్నారు. సో తెచ్చుకున్నప్పుడు నేను అనుకున్నా, సరే ఇక వాళ్ళు మనం భరించాలని ఫిక్స్ అయిపోయినప్పుడు ఏం చేస్తాము, సరే వెళ్దాము అని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక్కరి నేమ్ కూడా తెలియదు. సో నాకు ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటే ఫింగర్ టెస్ట్ మీద కౌంట్ చేయొచ్చు. సో రెగ్యులర్గా కోర్టులో ఎవరెవరైతే అపియర్ అవుతున్నారో వాళ్ళందరూ, అంటే నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క చుట్టూ లేరు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నాకు చాలా మంది చుట్టాలు ముప్పై నుంచి మంచి అంటే అది నా ఒక్క సైడ్ నుంచి కాదండి, మీ సైడ్ కూడా. నేను ఒక జోక్ వేసాను, జోక్ లాగానే తీసుకున్నారు, అంతేగాని సీరియస్గా నన్ను అంటారా, జడ్జి బెంచ్ మీద అంటారా అని ఏ రోజు కూడా ఏ అడ్వకేట్ కూడా రియాక్ట్ అవ్వలేదు. ముఖ్యంగా ఎక్కువగా టీచ్ చేసిందంటే ఎందుకంటే ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ లింబాద్రి గారి మరియు సుదర్శన్ సార్ని పాపం ఒక్కసారి కూడా ప్రెసిడెంట్ అయ్యారు తప్ప 99% పాపం చాలా పేషెన్స్తో ఉన్నారు. సో టీచ్ చేసిన అయ్యా మీ దండమయ్యా, మీ ఇష్టమయ్యా అనేవాళ్ళు తప్ప కూడా కొంచెం కూడా అగ్రెసివ్ బిహేవియర్ లేకుండండి. ఇక్కడ నేను సక్సెస్ అయ్యానన్నా ఖచ్చితంగా ఫీల్ అవుతాను. దానికి కారణం ఏంటంటే ఈక్వాలిటీ ఉన్నారంటే అందరినీ ఒక మెట్పల్లిగా తీసుకున్నాను. సో అంటే ఒకరు పడవచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, కానీ నాకు అందరూ మాత్రం మెట్పల్లి బార్ అసోసియేషన్గానే తీసుకున్నాను. సో అది నా సక్సెస్కి నేను అదొక సీక్రెట్ అని చెప్పగలను. వాడు వచ్చి లోకాలలో చెప్పినప్పుడు, అరే నువ్వు తల్లినే కొట్టావా, మళ్ళీ నేను క్షమిస్తుంది కూడా తల్లే, కాళ్ళు మొక్కరా అంటే మనం బెంచ్ మీద ఉండే అసలు మనం అలాంటి అంటే మనకు ఆన్ ది స్పాట్లో అది వచ్చేసింది. సో అక్కడ మొక్కించడం వల్ల వాళ్ళ ఫేస్లలో కలిగే ఆనందాలు ఉంటాయి, అవి
అది చాలా సంతృప్తి యాక్చువల్లీ. మెట్పల్లి బార్ అసోసియేషన్కి ఒక పార్టీ లాకి ఉన్నాను. యాక్చువల్గా అప్పుడు జిల్లా వెంకటేశ్వరరావు సార్ అడిగారు, మీ ఇంట్లో చేతులు కట్టలేకపోయాం సార్, అదొక్కటి మిగిలింది అంటారు. ఇంకోటి ఏంటంటే పెళ్ళిళ్ళకు ఇన్వైట్ చేసేవారు. చాలా వరకు కానీ నేనైతే ఒకటే కాన్సెప్ట్ వచ్చాను, వెళ్తే అందరి పేరుకి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఇంకెవరికి వెళ్ళాలి. అంటే ఒకరికి వెళ్ళి ఇంకొకరికి వెళ్ళకపోతే వాళ్ళ డిసప్పాయింట్మెంట్ చూడొద్దు అన్న ఉద్దేశం మీద. అందుకని చాలా వరకు పెళ్ళిళ్ళకు. ఇంకోటి నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే మా ఆడ కూడా ఫీల్ అవ్వచ్చు, ఆయన బాగానే ఉన్నాడు బ్యాచులర్ లైఫ్, నాకు ఇద్దరికి పిల్లల్ని అట్టగట్టి పోయినాను. సో అలాంటి May 6th జాయిన్ అయ్యా. ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. 3 yearsలో నేను ఒక్కరోజు కూడా సిక్ లీవ్ పెట్టలేదు. ఇంతకు కూడా చాలాసార్లు చెప్పాను, అంటే స్పెషాలిటీ అంటే ఎందుకంటే ఇప్పుడు మగ్గడి వెంకటేశ్వర సార్ మమ్మల్ని షెడ్యూల్లో ఓడబెట్టి ఫైనల్ ప్రైజ్ కొట్టారు, నన్ను శ్రీనివాసన్ సార్ గారిని. సో అట్లా యాక్టివ్ పార్టిసిపేషన్ వాళ్ళు వస్తే మిగతా వాళ్ళు, ఇక నేను భూషణ్ సార్ కన్నా వెంకటేశ్వర సార్నే ఇంకా యాక్టివ్గా చూసేవాళ్ళు. చాలా బాగా అనిపించింది. నేను మా బ్యాచ్మేట్స్తో కూడా ఇవన్నీ డిస్కస్ చేసేవాళ్ళు. అంటే మెట్పల్లిని నా నుంచి ఒక 100 to 150 మెంబర్స్కి మెట్పల్లి అనేది నా ద్వారా పరిచయం అయిపోయిందండి. ఒక ప్లాన్ పెట్టాను, ఇక్కడ మన షెడ్యూల్ లాస్ట్లో కొబ్బరి చెట్లు ఉంటాయి ఆడ 2. సో అది వచ్చిన ఇనిషియల్ స్టేజ్లో ప్లాంటేషన్ చేసే రోజు వచ్చేటప్పుడు దాన్ని చూసుకునేటది. ఓకే, మన అది గ్రోత్ ఎట్లయిందంటే ఒక బిల్డింగ్ ఒక అంతస్తు మీద వెళ్ళిపోయింది. సరే, అట్లానే నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అంతకుముందు స్ప్రింకిల్ కోట్ చేసేది లేదు, థియరీ తెలుసు, ప్రాక్టికల్గా తెలియదు. ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ నుంచి కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. బెంచ్ అనేది నేర్పిస్తుంది ఏంటంటే మీరు తెలుసుకుంటే నా వల్ల మీకు ఒక విషయాలు తెలియచ్చు, మీ వల్ల నాకు 10 విషయాలు తెలుస్తాయి. సో మీరు కొన్ని పిటిషన్స్ చేసినప్పుడు ముందు ఆ ప్రొవిజన్ కూడా నేను చూసుకుంటాను, కానీ మీరు చేసినప్పుడు ఇక్కడ ఒక ప్రొవిజన్ ఉందా, దీనివల్ల మనకి ఇది యూజ్ అవుతుందా, సో ఇక్కడ రిలీఫ్ ఇవ్వచ్చా. సో అలాంటి చాలా విషయాలు నేర్చుకున్నానండి. ఇంకా చెప్పుకుంటూ పోతే నాకు ఒక 2-3 hours టైం తీసుకునేంత మెమరీస్ ఉన్నాయండి మీ అందరితో. ఇక్కడ చాలా మంది అడ్వకేట్స్తో అంటే కేసుల పరంగా మరియు ఆపు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎవరితో గొడవ పడగా నాతో మాత్రం ఎప్పుడు గొడవలేదు. అది చాలా సంతృప్తినిచ్చింది. అంటే వాళ్ళు గొడవ పడ్డారు, కానీ ఏదైనా సార్ ఏదైనా చెప్తే లాస్ట్ అదే ఫైనల్. సో దాని మీద ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు కాదు. మెట్పల్లి బార్ అసోసియేషన్కి నాకు అనిపించింది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి ఫౌండేషన్ ఉంది. ఇప్పుడు వకీల్ వెంకటేశ్వర సార్కి భూషణ్ సార్, మళ్ళీ శంకర్ రెడ్డి సార్కి వాళ్ళ సన్ కూడా వారు చేసి మంచి ఆర్గ్యుమెంట్ చెప్పారు. సో ఆడపిల్లలేకపోయారు, కానీ నాకు సాటిస్ఫాక్టరీ అనిపించింది. సో ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇంకో దాంట్లో ఖచ్చితంగా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగున్నాయి. సో అట్లా నెక్స్ట్ అదేవిధంగా కంటిన్యూ ఇవ్వాలనే ప్లీజింగ్గా ఉంటే, కానీ డాక్యుమెంట్స్ పరంగా వెళ్ళడం వల్ల అది ఇవ్వలేకపోయాను. కాకపోతే అనిపించింది. మళ్ళీ వెంకటస్వామి గారికి మన స్పీచ్ ఎంత బాగా ఇస్తారన్నది మీకు తెలుసు. సో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ సార్ వాళ్ళ కొడుకు కూడా ఒక రోజు స్పీచ్ ఇస్తే నాకు అంతవరకు తెలుసు. సార్ వాళ్ళ కొడుకు ఎవరు అంటే వెంకటస్వామి దిగిపోయాడు కదా. సో నెక్స్ట్ జనరేషన్ కూడా స్ట్రాంగ్ ఉంది అనిపించింది. మళ్ళీ వి శ్రీనివాస్ సార్కి వాళ్ళ డాక్టర్ శ్రీలేఖ తను కూడా మంచి రిప్రజెంటేషన్ చేసింది. ఇట్లా చాలా మంది అడ్వకేట్స్కి నెక్స్ట్ జనరేషన్ కూడా డెవలప్ చేశారు. సో మన నెక్స్ట్ జనరేషన్ కూడా మెట్పల్లికి చాలా స్ట్రాంగ్ ఉందండి. మన ఇక్కడ అందరికీ ఇంకొక నాకు మంచిగా ఉండే మెమరీ ఏంటంటే, ఒక
కేసులో నేను కన్విక్షన్ ఇచ్చాను. ఇది నేను బ్యాచ్మేట్స్తో కూడా షేర్ చేసుకున్నానండి. ఏంటంటే ఆ కేసులో అడ్వకేట్ చేసా, అడ్వకేట్ నా ఛాంబర్కి వచ్చింది అడ్డం పెట్టాడు. సో అది అన్ఎక్స్పెక్టెడ్. నేను కూడా సరే కన్విక్షన్ ఇచ్చినాక సరే తిట్టుకుంటారు అనే దాంట్లో అది ఎవరో కాదు రాజ్మోహన్ సార్. ఏంటంటే అది ఆశ్చర్యంగానే అనిపించింది. సార్ ఏదైనా కావండి, ఇప్పుడు ఇక్కడ కాకపోతే అప్పీల్ స్టేజ్లో చూసుకుంటారు. సో వాళ్ళ మెంటల్ ఎక్కువ ఉండేది. మెంటల్ కన్విక్షన్ పడుతుందా ఏమవుతుందా కదా. ఇప్పుడు కోర్ట్ ఆఫ్ సెషన్ పోయింది, అక్కడ నుంచి హైకోర్టు లెవెల్లో ఆగింది. సో అది కూడా నాకు అదే చూడండి అక్కడ సాధించుకున్నారు. అంటే అక్కడ మనం ఇక్కడ ఆర్గ్యూ చేయడం అనేది అది లేకపోతే ఎక్కడ లేకపోతే వచ్చు సుప్రీంకోర్టు కానీ. సో మనకు ఆ రెమెడీస్ తెలియని ఆర్గ్యూ చేస్తుంటారు. ఇక్కడ మనకు ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్కరు వే ఆఫ్ ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ జిల్లా వెంకటేశ్వరరావు సార్ సీనియర్. ఇక్కడ ఉన్నప్పుడు సార్ పాపం అదొకటి అడిగారు, ఒకటి తీర్చలేకపోయినా, కాకపోతే తీర్చనని చెప్పాను. ఫ్యూచర్లో తెలుసు సార్ కంబైన్డ్గా వస్తుంది, ఖచ్చితంగా రావాలండి. శ్రీశైలం ఎవరైనా దారిలో ఉన్న మెట్పల్లి వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్. ఎప్పటికీ ఉంటుందండి మీకు. రాజ్మోహన్ సార్ యాజ్ అ సీనియర్గా, ఈ బార్కి సీనియర్గా ఆ సీనియర్ రోల్ ప్లే చేశారు. మగ్గి వెంకటేశ్వర సార్ గురించి ఆల్రెడీ చెప్పారు. MLSC ప్రోగ్రామ్స్లలో కూడా ఫస్ట్ నుంచి కూడా యాక్టివ్ పార్టిసిపెంట్. సో సార్ కూడా ఉండడం వల్ల MLSC ప్రోగ్రామ్కి సక్సెస్లో సార్ యొక్క పాత్ర చాలా ఉంది. మరియు రాజేంద్ర సార్ గారు అన్ని ప్రోగ్రామ్స్లో ఒక సీనియర్గా ఇక్కడ అటెండ్ అయ్యి అంటే తన బాధ్యతగా తను ఉండేవాళ్ళు. ప్రతి ఒక్క ప్రోగ్రాంలో నేను సార్ని చూస్తాను. కె శ్రీనివాస్ సార్ నుంచి చాలామంది జూనియర్స్ వచ్చారు. స్టూడెంట్స్కి చాలా ఎంకరేజ్మెంట్ ఉండేది. సార్ ఏంటంటే ఎంతవరకు ఏది చెప్పాలో అది చెప్పేవాళ్ళు. అది నాకు బాగా నచ్చేది. సో పాయింట్ ఆఫ్ లా మీద ఎక్కువగా డిస్కషన్ అయ్యేది. సో సార్ దాంట్లో కూడా మంచిగా అనిపించింది. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా సార్ బాగా ఆడడం వల్ల మేము సార్తో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సార్ ప్రోగ్రామ్స్ వల్ల నేను చూస్తుంటాను. సార్ పేరు ఎందుకు నాకు గుర్తు లేదంటే నా ముందు రిప్రజెంటేషన్స్ లేకుండే. సో అందుకని ఇప్పుడు రాజశేఖర్ గారు భానుమూర్తి సార్ ఇద్దరు మంచిగా పొద్దున కూడా షెడ్యూల్ నాకు చాలాసార్లు వచ్చేవారు. మా పిల్లలు ఏంటంటే నేను ఇక్కడ కష్టపడి లీవ్ తెచ్చుకొని ఇంటికి పోగానే నాన్న నడువు మెట్పల్లి వెళ్దాం అన్నట్టు. అరే నేను 4 గంటలు కారు నాన్ స్టాప్ కొట్టి వస్తే, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళందరితో మంచిగా ఏది షెడ్యూల్ ఆడుకోవడం కానీ వీళ్ళందరూ మంచిగా ట్రీట్ చేసేవాళ్ళు. వాడికి ఇంత పెద్ద గ్రౌండ్ ఇంకా మా ఇంటి పోతే మా ఇంటి పెద్దదే, ఒక 600 ఎకరాలు ఉంటుంది. సో వాడికి ఇక్కడ ఎకరం మీద ఉండేసరికి ఇక్కడ సైకిల్తో ఇక్కడ కారు ఇంకా వాడి స్కైస్గా లిమిట్ అనమాట. వాడిని నవ్వడం ఏమన్నట్టు వాడు ఎంజాయ్మెంట్ కొంచెం అల్లరి ఉంటుంది. నా దానికి డబ్బులు అనమాట. అలా సత్యనారాయణ గారు కానీ, సో అందరికీ సుపరిచితులు నల్ల రాజేంద్ర గారు కానీ, మోహన్ రెడ్డి సార్ గారు కానీ, రాజేశ్వరరావు గారు కానీ, యాదయ్య సార్ కానీ. యాదయ్య సార్ కూడా మంచి అగ్రెసివ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. కానీ సార్ కూడా ఆ స్కిల్స్ ఏంటంటే ఇప్పుడు కన్విన్స్ చేయగలిగేదక్కడ బాగా ఉపయోగించేవాళ్ళు. ఇక్కడ మేము ఒక చిన్న కేసులో ఏంటంటే కోరుట్లలో అది చేశాము. ఏంటంటే వాళ్ళు ఒకటేసారి 8 lakhs అంటారు. మనం బెంచ్ మీద చెప్పలేకపోతున్నాం. 1 time సెటిల్మెంట్ చేసుకోమా నీకే బెనిఫిట్ అవుతుంది. సార్ ఏంటంటే అమ్మ 8 lakhs ఇస్తా, 8 lakhs తీసుకో, ఒక్కసారి సెటిల్మెంట్. ఆ అమ్మాయికి ఏంటంటే నెలకు 5,000 వస్తుంది కదా అన్న ఆలోచన. అరే ఆయన బ్యాంకులు వేసుకున్నా ఆ వడ్డీ అంతకంటే ఎక్కువ వస్తుంది. సో నీకు 5,000 ఇచ్చేసి మిగతా ఇచ్చుకున్నా అంటే సార్ మీరు కొంచెం చేయండి
దాన్ని క్లోజ్ చేశారు. అట్లా కొన్ని లోకాలలో చాలామంది కూడా చాలా మందితో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రతాప్ గారు, రాజశేఖర్ గారు, లక్ష్మణ్ సార్, పోలా అశోక్ గారు, రాజేశ్వర్ గౌడ్ సార్, రాంబాబు సార్, పేరు పేరున లింబాద్రి సార్, శ్యామ అనిరుద్ సార్, కొమరెడ్డి లింగారెడ్డి గారు, కె శ్రీనివాస్ సార్ జూనియర్, ఆయన పేరుకి అలవాటు అవ్వలేదు, జి వెంకటేష్ సార్ గారు, ఇక సుదర్శన్ సార్ అంటే కొంచెం పాపం బాగా ఇబ్బంది పెట్టారు. సార్ ఏమనుకోవద్దు, మీ పేషెంట్స్కి కొత్త ఇల్లు కట్టారంట గారు, రజాక్ సార్ గారు, ఇంకా అందరండి, ఒకరిద్దరేం కాదు, ప్రశాంత్ గారు, రమణ వాళ్ళ సన్, మా క్రికెట్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు, రాజశేఖర్ గారు, ఇంకా కొంతమంది పేర్లు గుర్తు రావట్లేదు నాకు సడన్ గా వచ్చేసరికి. కాకపోతే అందరూ నాకు తెలుసు. నేను గంగాధర్ గారు మర్చిపోయారు. గంగాధర్ గారు నాకు ఫస్ట్ రోజు వచ్చిన రోజు ఇక్కడ ఒక కడగడ ఉంటుంది, పాపం ఒక 4-5 వచ్చారు. దాంట్లో గంగాధర్ గారు ఉన్నారు. వచ్చి ఫస్ట్ రోజు అసలు నేను ఎలా వచ్చానంటే కారు తీసుకొని కారులో ఒక 4 బట్టలు వేసుకొని స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయితే మా అమ్మ, అరే మరి ఇవ్వడం లేను అనుకుంటాడు, నేను కూడా వస్తా అని మా అమ్మ మా మామయ్య బయలుదేరారు. సో ఫర్నిచర్ కూడా తెచ్చుకోలేదు యాక్చువల్గా, పరుపు తెచ్చేసుకొని ఓకే ఎక్కడన్నా అడ్జస్ట్ అయిపోదాం. ఇంకా నేను నా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే మెట్పల్లి అంటే నాకు ఏదో రిమోట్ ప్లేస్, ఇంకా అక్కడ ఏమి దొరకదు అని నేను ట్రాన్స్లేట్ కూడా తెచ్చుకోవడం జరిగింది. వచ్చిన ట్రాన్స్లేట్ కూడా దొరుకుతుందో లేదో అనుకున్నాను. ఇక్కడికి వస్తే దొరకని. సో మనకి అక్కడికి వచ్చిన తర్వాత నిజంగా సార్ అన్నీ తెచ్చుకున్నాను నేను, ఎందుకంటే బేసిక్ ఏమవుతున్నాయో అది తెచ్చుకున్నాను. మిగతా వచ్చి చూసుకున్నా వాటర్ వచ్చింది, ఓకే మనకి ఇంట్లో ఓకే రోడ్, కానీ ఇక్కడ ఉన్న మెమోరీస్ అక్కడ లేదు. నాకు ఫస్ట్ ఇదే మెట్పల్లి అంత మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చింది, అంత మంచి మెమోరీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా అవన్నీ నేను క్యారీ చేస్తాను. అయ్యో లేడీ బార్ అసోసియేషన్ మెంబర్ సారీ శ్రావంతి మేడం గారు, మళ్ళీ సుమలత గారు, శ్రీలేఖ మేడం గారు. మేడం మీరు ఇద్దరి నేమ్స్ గుర్తులేవు, కాబట్టి మీరిద్దరు పర్సన్స్ గుర్తున్నారు. ఇట్లా అందరూ ఉన్నారు సార్, అందరితో సో మంచిగా ఉంటుందండి. నాకు ఎవరినన్నా ఎక్కడన్నా హార్ట్ చేసి ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఎందుకంటే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ డిశ్చార్జింగ్ మై డ్యూటీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను స్ట్రగుల్ అయ్యాను కాబట్టి, ఎందుకంటే సీనియర్స్ పెట్టుకోగలరు. మరి మనం కొంచెం అడ్మిషన్స్లలో కూడా మనం వకాలతో ఫైల్ చేయమనే ఉద్దేశం కూడా ఏంటంటే 5 వకాలస్ ఉంటే రేపు పొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బోడ లక్ష్మణ్ గారు, మీ పేరు మర్చిపోయారు అనుకున్నాను, లల్ల లక్ష్మణ్ గారు, సారీ ఇంకోటి బోడ, సారీ 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 కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ. సో బాగుంటుందండి. నాకు ఓవరాల్ 3 years సాటిస్ఫాక్టరీగా చేశాను. సో మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ మెట్పల్లికి రావాలని కోరుకుంటున్నాను. ఈసారి అంతా చుట్టాలే ఉంటారు. నెక్స్ట్ టైం రాజేష్ రెడ్డి గారు మిమ్మల్ని లీగల్ ఎయిడ్ కౌన్సిల్, ఆయన కూడా చాలా వరకు ఏంటంటే అడ్మిషన్స్లో పాపం ఇప్పుడు డబ్బులు పెట్టుకొని అడ్వకేట్ని పెట్టుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు ఇంకేంటంటే ఒక 6 months అట్లా అయినప్పుడు సార్ మీరు చెప్పండి, ఎందుకంటే నేను బెంచ్ కూర్చుకొని మీరు అడ్మిట్ చేసుకోండి అని నేను చెప్పలేదు. సో సార్ కొంచెం కన్విన్స్ చేసినప్పుడు సార్ మంచిగా అది కమ్యూనికేట్ చేయించి వాళ్ళతో అడ్మిషన్ ఏంటంటే ప్రాపర్టీ ఒక 2,000-3,000 ఉన్నప్పుడు వాడు ఒక 2 నెలలు ఉండడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు. సో కోఆపరేషన్ బాగుండేది. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే సో అంతకు ముందు తర్వాత ఇంకా సార్ వచ్చిన తర్వాత ఇంకా కోఆపరేషన్
కోఆపరేషన్ నాకు బాగా వచ్చింది. లోకాలతో కానీ అర్థం చేసుకునే విషయంలో కోరుట్ల వాళ్ళని కూడా రెండు పార్క్స్ అండి, మెట్పల్లి అండ్ కోరుట్ల. బోత్ పార్క్స్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రెండుకి ఈక్వల్గా నా ఉన్న శక్తి మేరకు నేను చేయగలిగాను. కొంత డిలే అయ్యవచ్చు నాకు ఫస్ట్లో వచ్చేసరికి, ఎందుకంటే ఇన్ఛార్జ్ కోర్స్ అయ్యేసరికి డాక్టర్స్ కూడా కరెక్ట్గా ఉండే పరిస్థితి లేకుండే. సో నాకు అప్పుడు కార్బన్ కూడా ఒకసారి నాకు 1 కూడా అయిన రోజులు ఉన్నాయి సార్. ఎందుకంటే నేను డాక్టర్స్ అన్ని సెట్ చేసుకొని ఒక 6 months అయ్యేసరికి టోటల్ మొత్తం చేంజ్ అయిపోయింది. టోటల్ చేంజ్ అయిపోయి అమ్మ కూర్చోండి నిల్చుంటే సార్ రండి సుధార్ శ్రీనివాస్ గారు. సో చాలా మంది పేర్లు నోటెడ్ అయిపోయాయి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇంతమంది చుట్టాలు అయినట్టు అయిపోయింది. మెట్పల్లి మా చుట్టాలు ఉన్నారంటే మెట్పల్లి కోవిడ్లో భారత్ సెషన్స్ అండి. సో చాలా ధన్యవాదాలు. అమ్మాయిలందరూ అటు సైడ్ ఉన్న అబ్బాయిల సైడ్ సపోర్ట్ వచ్చిందంటే వీళ్ళ అక్క ఇటు వచ్చినప్పుడు సార్ మా సిస్టర్ వస్తుంది మీరు చూసుకోవాలి సార్ అంటే మీరు వదిలేయండి అంటే నా బిహేవియర్ కూడా నేను నా సీనియర్స్ నేర్చుకున్నాను. నా సీనియర్స్ కూడా నేను ఇన్స్టిట్యూట్ స్టేజ్లో వచ్చినప్పుడు నన్ను ఎంత బాగా అయితే రిసీవ్ చేసుకున్నారో నేను కూడా మేడంని కూడా మేడం చాలా బాగా అనిపించింది. నేను కూడా నా తర్వాత వచ్చే వాళ్ళని కూడా అదే విధంగా ట్రీట్ చేసేవాళ్ళు. సో దట్ క్రెడిట్ గోస్ టు మై సీనియర్స్. మేడం కూడా ఇక్కడికి వచ్చి ఫస్ట్ పోస్టింగ్ అయినప్పటికీ నాకన్నా బాగా చేశారు. నాకన్నా కొన్ని ఆర్డర్స్ మేడం ఏంటంటే నాకన్నా ముందు కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాయి. ఏంటంటే కోర్టులలో డిఫరెంట్ పిటిషన్స్ పడ్డప్పుడు మేడము ఆ వీటిలలో ఇప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్ కొన్ని తెలుస్తుంది. దయాకర్ వర్మ గారు సారీ సార్, తను కూడా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. రామిరెడ్డి గారు, మన స్పోర్ట్స్ సార్ పేరు గుర్తున్నట్లేదు కాదు, రాఘుల్ గారు, శంకర్ గారు మనం ఈ క్లాస్ నేనే పడుతున్నాను. సో పాపం ఇబ్బంది సార్ నాకు 2 సార్లు అవుట్ చేసిండు. అవి చెప్పాడు మనం 4 or 6 కొట్టినాం కదా, అవి చెప్పాడు వికెట్. విజయ్ గారు వెల్కమ్, విజయలక్ష్మి గారు, నర్సయ్య గారు, ఇంకా అనీస్ గారు, ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత అంటే నా మీద మంచి పాజిటివిటీనే పెట్టుకున్నారు, ఎవరు కూడా నెగిటివ్ పెట్టుకోలేరు. నేను దీని పట్ల చూపించిన స్పెషల్ కేర్ లేదండి. యాజ్ మనం మాట్లాడితే పోయేదేం లేదు, మనకు మంచి రిలేషన్ అనేది డెవలప్ అవుతుంది. సో అదే దాంట్లో మెయింటైన్ చేసుకొని వచ్చాను. 3 years సక్సెస్ఫుల్గా సాటిస్ఫాక్టరీగా వెళ్తున్నానంటే ఇక్కడ నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. సో రేపొద్దున ఇక్కడ ఎవరైనా ఇప్పుడు మెట్పల్లి నుంచి ఎప్పుడైనా రావచ్చు అంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు నన్ను కలవచ్చు. ఎందుకంటే బార్కి అంటే ఈ బార్ అని చెప్తే ఇమీడియట్గా వచ్చి మీట్ అవ్వచ్చు. సో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఇంకా చాలా విషయాలు స్పోర్ట్స్ విషయంలో కానీ కదా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసాము. నెక్స్ట్ మన ఇక్కడికి వచ్చేసరికి నాగేశ్వరరావు సార్ గారి నుంచి ఆ సార్ గారి ముందు ఇంకా సారు, ఆనంద్ గౌడ్ సారు, ఈ రామిరెడ్డి సారు, నేను ఈ రామిరెడ్డి సార్ 3rd ప్రెసిడెంట్. నేను ఫస్ట్ వచ్చినప్పుడు లింబాద్రి గారు ఉండే. పాపం లింబాద్రి సార్ అప్పుడు నా గురించి ఎంక్వైరీ చేస్తుందని తెలిసిండే. కాకపోతే నా గురించి ఎంక్వైరీ చేసిన
అక్కడి నుంచి ఏం రాదు ఎందుకంటే నేను పనిచేసింది సిటీ సివిల్ కోర్టులో 40 కోట్లు ఉంటే నా కోర్టు డిఫరెంట్. ఏంటంటే నా కోర్టులో మున్సిపల్ కేసెస్ మాత్రమే ఉంటాయి. అంటే మున్సిపాలిటీ మన పార్టీ ఉంటేనే నా కోర్టుకి నంబర్ అయ్యి వచ్చేది. సో దాంట్లో ఏంటంటే ఒక 40-50 అడ్వకేట్లు ఉంటారు. వాళ్ళు తిరిగలరు. బయట వ్యక్తులు వస్తాయి, వీళ్ళందరూ వచ్చి అటాక్ ఇస్తారు. సో ఆ 40 అయిపోయింది తప్ప ఏంటన్నది ఎవరికి తెలియదు. సో ఎంక్వైరీ చేసిన సార్ గురించి ఇన్ఫర్మేషన్ రాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే పోతుంది కానీ అక్కడి నుంచి మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నా కదా. అప్పుడు చేసినప్పుడు సక్సెస్ అంటే మంచిగా మేడంకి మరియు ఏడీకే సార్ ఇద్దరికి ఒక ఇంప్రెషన్ ఉన్నది. గవర్నమెంట్ గారు సార్ గవర్నమెంట్ అదే లేకపోతే మనమే శాంక్షన్ చేసే అధికారులు ఉంటే మనమే శాంక్షన్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇంకా లిబాద్రి గారు ఒక సార్ వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రామ్ లో కూడా మీకు ఏమేమి కావాలి, కోరికలు కావాలో సరే తర్వాత కావాలని చెప్తే మీరు కొన్ని రాలేవాళ్ళు. మన పవర్స్ లో లేవు, మనం ఏంటంటే రికమెండ్ చేయగలం. సో అట్లాంటిది ఏజీపీ అబ్దుల్ హఫీజ్ సార్ గారు మనకి రెగ్యులర్గా మంచి రిప్రజెంటేషన్ ఉండేది. సార్కి మంచిగా యోగా, మళ్ళీ తెలుగు మీద మంచి పట్టు, సంస్కృతం మీద కూడా మంచి పుస్తకాలు తెచ్చేవారు. ఎటువంటి స్పీచెస్లో కూడా నేను అబ్జర్వ్ చేసేవాడిని. సార్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. థ్యాంక్ యూ. హ్యాపీ టు వర్క్ విత్. మల్లాపూర్ అంటే మల్లాపూర్ పటేల్ అంటారు. మల్లాపూర్ పటేల్ నెక్స్ట్ మన సార్ దగ్గరకు వచ్చేసరికి సీనియర్ సివిల్ జడ్జ్ అనేసరికి మనం వేరు, జూనియర్ సివిల్ జడ్జ్ వేరు అన్న దాంట్లో దానికి నాకు ఒక్కరోజు కూడా ఆ ఫీల్ అనేది లేదు. ఆ పేపర్స్ అందరూ తిట్టుకునే వాళ్ళు ఏంటంటే సార్ మేము స్టార్ట్ చేసినామంటే పాపం వాళ్ళకు సాయంత్రం అయిపోయేది. అదొక్కటి ఇబ్బంది పెట్టేస్తున్నాయి తప్ప మిగతా ఏ విషయంలో కూడా సార్ చిన్న కూడా కంప్లైంట్ చేయలేదు. సార్కి నేను ఇప్పుడు కొత్తగా వచ్చే ఆఫీసర్ కూడా చెప్పాను, మీకు సార్ ఉన్నారు కదా, మీకు ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. మెడికల్ బాగా సెషన్ వేరే ఇబ్బంది తెలియదు. ఎందుకంటే ఇక్కడ మనం ఓల్డ్ పెన్సీ కూడా తీసేసాము. సో 2 సంవత్సరాల వరకు 2 సంవత్సరాలు చేసినంత కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. బార్ అసోసియేషన్ ఎలా ఉంటుంది సార్ అని అడిగినప్పుడు మనం ఒకటి చెప్తామంటే సార్ చెప్పిన మేడం చెప్పిన కరెక్ట్ అయ్యి ఉంటుందన్న దాంట్లో తీసుకుంటారు. అంతేగాని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఒకవేళ తప్పైనా కూడా ఈజీ నేచర్లోనే ఉంటారు మేడం. ఈజీ నేచర్లో మేడం ఇది కాదు సార్ ఇది కాదు, నేను కూడా రెక్టిఫై చేసుకున్నా ఏదైనా నా మిస్టేక్ ఉన్నప్పుడు. సో అలాంటి బార్ మేడం అగ్రెసివ్ బిహేవియర్ ఎక్కడ ఉండదు. వేరే బార్స్ నుంచి వచ్చినా ఈ బార్ మనం ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే సార్, మరి క్వార్టర్స్ అంటే క్వార్టర్స్ దానికైతే అని చెప్పా. ఆ 2 ముక్కలు అడిగింది మేడం. చెప్పిన తర్వాత మెట్రోలి గురించి సభ్యులు గురించి చెప్పిన మేడం మేడం సీనియర్ చూపించారు. అలాగే సేమ్ అటువంటి అట్మాస్ఫియర్ మేడం కూడా క్రియేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాగేశ్వరరావు సార్ ఉన్నంతకాలం అయితే మనకు మెట్పల్లికి అయితే బాగలేదు. కానీ అందరికీ ఒక యాక్టివ్ అవుతుంది సార్. అంతవరకు కొంచెం చదువుతారు. మీరన్నా అందరు యాక్టివ్ అయ్యారు. మధుసూదన్ సార్ ఇందాక మర్చిపోయారు. నారాయణ సార్. సో ఇంకెంట్ ఎవ్రీవన్ మెంబర్స్. నర్సయ్య సార్, ఇంకా నవీన్ నర్సయ్య సార్ పిలిచినప్పుడు కూడా కన్ఫ్యూజన్ వచ్చేది. సార్, కోడి సార్
మనందరికీ కూడా నేను మా ఆఫీసర్స్ కూడా చాలా మంది మోటివేట్ చేస్తుంటే ఏంటంటే రోజు మనకు 24 గంటలు బాడీ పనిచేస్తున్నప్పుడు రోజుకి ఒక ½ గంట మనం మా బాడీకి కేటాయించకపోతే మనకి ఎట్లా ఆ ఛాన్స్ లేదు. వామప్ చేస్తే పడుకుంటాం. నాకు పెట్టాలి వచ్చినాక నాకు ఎందుకు మాత్రం చాలా చాలా టెస్ట్లలో కూడా నన్నే ముందు చూసేవాళ్ళు. సార్ ఫస్ట్ టెస్ట్ చేయండి, అడ్వకేట్స్ ఏదో వెళ్తే మళ్ళీ ఏదో వెళ్తున్నాము ఫస్ట్ సార్ ఫస్ట్ పెట్టాలి. మెడికల్ క్యాంప్లలో కూడా నన్నే ముందు చూసేది. మంచిగా ఏమీ వెళ్ళలేదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎక్కడైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. హ్యాపీగా ఉంటాము. ఎప్పుడైనా అందరు మనుషులు అయితే గుర్తుంటారు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మహారాష్ట్ర తరఫున సన్మానం ఉంటుంది. దాని తర్వాత పర్సనల్ ఒక్కొక్కరు వచ్చి సన్మానిస్తాం.